మీకందరూ తెలుసు గత కొన్ని రోజుల నుంచి లడ్డు వ్యవహారం ఏ విధంగా జరుగుతూ ఉంది. ఆ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేదానికి వైసీపీ నాయకులు ఏ విధంగా కులాలు మతాలు రెచ్చగొడుతూ వయసుకి మర్యాద లేకుండా ఒక రాష్ట్రంలోనే దేశంలోనూ ప్రపంచంలో కూడా పేరున్న వ్యక్తిని ఆంబోతు అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడాడో మీరు చూసుంటారు. అదే కాకుండా నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇద్దరు మద్యం సంబంధించినటువంటి తోడు దొంగలు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు చంద్రగిరి నియోజకవర్గంలో. ఒకరైతే రాష్ట్రానికి మద్యం సంబంధించిన నాయకుడు అయితే, ఒకరు మన చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు పక్కన అంటే గుంటూరులో దొంగ మద్యం చేస్తున్న వ్యక్తి. ఆ జోగి రమేష్ నిన్న మాట్లాడిన మాటలు మీరు మీడియా సోదరులందరూ కూడా విన్నారు. ఏ విధంగా మాట్లాడాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని రెచ్చగొడుతూ మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సానుభూతి పరులను కూడా రెచ్చగొట్టా నిన్న జోగి రమేష్ మాట్లాడాడు. మాట్లాడిన విధానం కూడా అందరు ఫేస్బుక్లో అందరూ లైవ్లో చూశారు. మా చిన్నాయన లోకేష్ బాబు గారిని మాట్లాడిన విధానం, రే జోగి రమేష్, మా పెద్ద ఆయన చేతులు కట్టేశాడు కాబట్టి నిన్న నువ్వు చంద్రగిరి నుంచి బయటపోయావు. లేదంటే నువ్వు నిన్న మాట్లాడిన ఆ భాషకి నీ ఇంటి వరకు కూడా పోయిండవు. నిన్ను ఎవడు కాపాడుండడు. మాకు అటువంటి కక్ష సాధింపు లేకుండా, అటువంటిది లేకుండా రాష్ట్రంలో ప్రశాంతతగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం చేతులు కట్టేసుకొని. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు డెవలప్మెంట్ కావాలన్న ఉద్దేశంతో గెలిచిన 1 సంవత్సరం నుంచి రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. ముఖ్యంగా చంద్రగిరిలో నా పైన హత్యా ప్రయత్నం చేసినా కూడా మా కార్యకర్తలు నన్ను చేతగానివాడు వీడు అని అనిపించుకుంటా ఉన్నా కూడా నేను చేతులు కట్టి ఉన్నా ఈరోజు. కారణం అంటే చంద్రగిరిలో ఎక్కడ రౌడీస్ ఉండకూడదు, ఎక్కడ శాంతి భద్రతలు లేకుండా, అటువంటి సిచ్యువేషన్ లేకుండా శాంతి భద్రతలు కంట్రోల్ ఉండే ఉద్దేశంతో ఉన్నాం. నిన్న మాట్లాడిన విధానం ఇంకా మారు.